కరీంనగర్ జిల్లా ఎర్రగుంట్ల టౌన్ జనసేన పార్టీ కార్యాలయంలో జమ్మలమడుగు నియోజకవర్గం కోఆర్డినేటర్ డేరంకుల జగదీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం జగదీష్ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రతి గడప గడపకు వెళ్లి ముందస్తు మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ప్రజల్లో మంచి భారీ స్పందన లభిస్తుందని, ప్రజల్లో మార్పు చూసి మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు 1500 రూపాయలు, మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ఉచితంగా కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, షణ్ముఖారెడ్డి, హాజీ కార్తిక్, శివకుమార్, నరేంద్ర, శివయ్య, సుబ్బయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డేరంకుల జగదీష్, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ మేము ఉమ్మడిగా కలిసి ప్రజల్లో ఏదైతే ముందస్తు మేనిఫెస్టోను తీసుకెళ్తున్నామో వీటిపై భారీ స్పందన లభిస్తుంది. ఈ ప్రజల్లో ఈ యొక్క భారీ స్పందన చూసి మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ జగన్ ప్రభుత్వాన్ని ఇంటి సాగనంపి మా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరచిన ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో ఉందో అందులో బాగా మహిళలకు మహాశక్తి పథకం కింద, శ్రీనిధి కింద మహిళలకు వచ్చేసి ఇంతమంది బిడ్డలుంటే వాళ్ళకు ఒక్కొక్క సార్ జనసేన పార్టీపై ప్రజా స్పందన ఏమిటి? ఈరోజు వస్తున్న సమయంలో జనసేన యొక్క ప్రజల్లో భారీ స్పందన లభిస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గం, కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం మరియు జనసేన కలిసికట్టుగా ఉమ్మడి కార్యాచరణలో ప్రజలకి వెళ్ళి ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో ఉందో దాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నాము. ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో జనసేన అయితేమి తెలుగుదేశం భారీ స్పందన లభిస్తుందని ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో వచ్చేసి మేము ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం కదా. తెలుగుదేశం మరియు మేము జనసేన వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళేసి ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో ఉందో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా గడప గడపకు వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టో మహాశక్తి పథకంల కింద, ఆడబిడ్డ కింద ఎవరైతే 18 ఏళ్ళ నుండి నిన్న ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెల 1500 రూపాయలు నెక్స్ట్ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినాక కల్పిస్తామని, అలాగే సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, వీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమేనా, పురుషులకు కూడా? ఆ ఉచిత బస్సు అనే ప్రస్తుతం వచ్చేసి మహిళలకే అనుకుంటాము. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అమలులో చేసిందో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే జనసేన కూడా ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే కార్యక్రమం ద్వారా ప్రతి చేతికి పనిలో పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించే విధంగా, అలాగే ప్రతి చేనుకు నీరులో భాగంగా ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని నిర్మించడం, రైతులకు పెద్దపీట వేయడం, సాగు ఏవైతే చేనులు ఉన్నాయో వాటికి సాగులో తేవడం. ప్రస్తుతం మేము ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతి కుటుంబం నుంచి మాకు వచ్చే ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఏ అభివృద్ధి జరగలేదు, మా వాళ్ళ ఎవరైతే కుటుంబంలో వాళ్ళు చదువుకుని ఉన్నారో వాళ్ళ నుంచి నిరుద్యోగం ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేదు, బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి, డిగ్రీ పాస్ అయిన వారు కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళని 5000 రూపాయలకే వాళ్ళని ఇక్కడ మభ్యపెట్టడం వచ్చి చాలా దురదృష్టకరం. అలాగే ఈ రోడ్లు అయితేనేమి, మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు, క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు ఈ రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడే కానీ రోడ్ అనేది కనిపించడం లేదు. వీటిపై కూడా ప్రజలు మమ్మల్ని అడగండి, మాకు రోడ్డు లేదు, మా సమస్యను చూడండి, మాకు తాగునీటి సమస్య ఉంది, మాకు నీరు అందడం లేదు అని మా దృష్టికి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని తీస్తామని మనకు హామీలు